ట్యూన్ చాలా బాగుంది. జనరల్గా శివుడి సాంగ్స్ అంటే ఎప్పుడు కూడా ఆ పూనకం అయితే ఉంటుంది. ఎవరు చేసినా సరే ఆ సాంగ్లో ఎప్పుడు కూడా ఏ సాంగ్ అయినా సరే శివుడి గురించి వచ్చింది అంటే ఓంకార రూపం ఆయన. ఖచ్చితంగా శివుడి మీద సాంగ్ ఎప్పుడు చేసినా కానీ నచ్చదు అనే భావం అసలు రాదు. ఎంత బాగుంది అనే ఫీలింగే తప్పితే చాలా బాగా చేశారు. అలాగే ఎవరు కూడా బాగా సెట్ అయ్యాడు శివుడిగా. అలాగే డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. యావర్ చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఇది డివోషనల్ యాంగిల్ కాబట్టి ఈ క్యారెక్టర్ గురించి తనకి ఎంతవరకు తెలుసు అనేది డైరెక్టర్ చెప్పింది చేశాడని నేను అనుకుంటున్నాను. లేకపోతే తను చాలా మంచి ఆర్టిస్ట్. నేను ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు చూశాను కదా, తను ఫెరోషియస్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి బాగా చేయగలడు. ప్లీజ్ ఎంకరేజ్. మంచి ఆర్టిస్టు. ఇదైతే తొందరలోనే ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. మనల్ని మనం నమ్ముకోవాలి. మనల్ని మనం ఎంత కష్టమున్నా దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, దేవుడే కాపాడుతాడు. ఈ సాంగ్ చూడంగానే వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టుకోరు. అయినా సరే వాళ్ళ విషయం కలిపి తెలియకుండా తాగిరు, చివరాఖరికి గోలు వచ్చి కాపాడిరు. అట్లా దేవుడు వచ్చి కాపాడుతాడు. మనం ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నా భగవంతా నువ్వే దిక్కు అనుకుంటే ఆ దేవుడే ఏదో రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. మనం విన్నంటే ఉంటాడు. మనం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. నిజంగా ఈరోజు నేను ఇట్లా స్క్రీన్ మీద యావరిని చూసినప్పుడు నాకు మస్తు అనిపించింది. ఆ లోపల ఉన్నప్పుడు, బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ వస్తుందా రాదా అని ఊకే అనేటోడు. ఇప్పుడైతే నేనైతే స్క్రీన్ మీద చూడంగానే వచ్చింది నాకైతే నచ్చింది. నిజంగా మంచిగా అనిపించింది. మనందరం యావరికి సపోర్ట్గా నిలవాలి. అందరూ ఖచ్చితంగా మీరు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యావర్ ఆల్ ది బెస్ట్, లవ్ యూ. ఇక్కడ ఉంది అంటే ఒక అద్భుతమైనటువంటి, ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా ఆ సందర్భోచితంగా ఆ శివుని ఆశీర్వాదం కోసం ఈ పాట ప్రయత్నం చేసినటువంటి డైరెక్టర్ మను, అతనికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, డిఓపి పృథ్వీ అండ్ మ్యూజిక్ సచిన్ అండ్ లిరిసిస్టు సింగర్, తర్వాత కంగ్రాట్స్. బాగుంది పాట, మీకు శుభాకాంక్షలు. చాలా బాగుంది. ఇది డైరెక్షన్ బాగా నచ్చింది. ఎందుకంటే శివుని పాట మనం చేసినప్పుడు శివుణ్ణి వేడుకోవడం, శివుణ్ణి మనం నామస్మరణ చేస్తూ ఆయన మొక్కడం అనే పాటలు చాలా చూసినాం మనం. అలాగే ఈ పాటలో ఏంటంటే తాను తవ్విన గోతిలోనే అనేటువంటి సంకల్పంతో ఈ పాట మీరు చెప్పడం జరిగింది. ఎవరైతే మనం పాపం చేస్తామో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదు అనే రీతిలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి చేసిన సాంగ్ చాలా బాగుంది. తర్వాత చివరకు ఆ దేవుడే మనకు దిక్కు, అంటే మంచి వాళ్లకు దేవుడే, చెడ్డ వాళ్లకు దేవుడే, ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు అని చెప్పడానికి ఈ పాట ప్రయత్నం చేసిన మీ టీం అందరికీ అభినందిస్తూ, అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలి, మీ యార్ గుర్రాల్ మా యార్ గుర్రాల్ బండే ఎక్కాలి, బొట్ట సీరే గట్టి బొమ్మంచు రైకే తొడిగి నిల్లెంబల్లో సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే, భోలే అంటే హీరో అంటే భోలే. సో చాలా మంది నన్ను అడుగుతారు, ఏమండి మీరు మరి క్యారెక్టర్ చేస్తాను అని, చాలా ఫోన్లు క్యారెక్టర్గా చేయమని. కానీ ప్రస్తుతం ఇప్పుడు నేను మ్యూజిక్ హీరోగా అయిదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఒక 2 సినిమాలు నాకు కూడా బయటి వాళ్ళు నాకు ఇచ్చారు. త్వరలో మీ ముందుకు అవి పబ్లిసిటీ అవుతాయి. ఇట్స్ రియలీ క్రేజీ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. యావర్ యూ కమింగ్ ఫ్రమ్ కోల్కతా ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియని యావర్తో ఇంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆఫ్ కోర్స్ వి ఆల్ లవ్ యూ అండ్ కలసుంటే కలదు సుఖం అనే దానికి మేమంతా సాక్ష్యం. ఈరోజు కలిసి ఉంటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను దట్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ 7th season, ఎస్పెషలీ బిట్వీన్ ఆల్ దీస్ లవ్డ్ వన్స్. సో ఇదే అండి మా ప్రేమ అండ్ ఐ హోప్ యావర్ యూ గెట్ అ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. చాలా బ్యూటిఫుల్గా తీశారు అండ్ మనం ఇంకా ముందు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మ్యూజిక్ ఈజ్ అమేజింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ఈ శివరాత్రి మీ ఇంట్లో ఈ మంచి బ్యూటిఫుల్ హర్ హర్ మహాదేవ్ పాటని ఎంజాయ్ చేయండి. మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి.
సాంగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ లెవెల్స్ అయినా అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, అండ్ ఆబ్వియస్లీ యావర్ కూడా చాలా బాగా సెట్ అయ్యాడు. అండ్ నేను చూసినప్పుడైతే నాకు చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉండే అసలు. అండ్ ఈ శివరాత్రికి అందరి ఇంట్లో కూడా ఈ సాంగే ప్లే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో నేను చెప్పాల్సింది అందరూ ఆల్రెడీ చెప్పేశారు. నేను మళ్ళీ చెప్తే మళ్ళీ సోదిలాగే ఉంటుంది కానీ. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఎవ్రీబడి ఆర్ హియర్. లైక్ బిగ్ బాస్లో అనుకున్నట్లే బయటకు వచ్చిన తర్వాత అందరి ప్రాజెక్ట్స్కి అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు దిస్ టీమ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియా ఎంటర్టైన్మెంట్స్ కంగ్రాచులేషన్స్, మీ థర్డ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ నేను ఈరోజు యావర్ కోసమే వచ్చాను ఫ్రాంక్లీ. బయట నేను కలవలేదు యావర్ని. బయటకు వచ్చాక అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఐ డెంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ హిమ్. సో ఐ వాంటెడ్ టు షో మై సాలిడారిటీ, అంటే నా సపోర్ట్ టు యావర్. అండ్ మానస గారు మీరు కూడా బాగా చేశారండి. అండ్ సో మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను మ్యూజిక్ డిపార్ట్మెంట్ కదా, సో ఐ టాక్ అబౌట్ ద మ్యూజిక్ ఫస్ట్. మ్యూజిక్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ వెరీ అండ్ మారుతి, ఐ నో మారుతి ద సింగర్ ఆఫ్ దిస్ సాంగ్. ఐ నో మారుతి ఎప్పటి నుంచో స్వరాభిషేకం పాడుతుంది, ఆ టైం నుంచి తెలుసు నాకు. సో యా, గ్రేట్ సింగింగ్. వెరీ వెరీ సర్ప్రైజ్డ్ ఎట్ యువర్ ఫినిష్. అంటే చాలా ప్రొఫెషనల్గా పాడావు. అండ్ you have so much to do in future. And yeah, I think it's a great start for Yavar. And ఇంకొకటి ఏంటంటే I want to talk about Yavar. తను ఎలా సపోర్ట్ చేస్తాడో చెప్పాలనుకుంటున్నా. సో హౌస్లో ఉన్నప్పుడు వినాయక చవితి అప్పుడు ఇలా తన జుట్టు ఇక్కడ పడుతుంటే ఇలా తీసి బొట్టు పెట్టమన్నాడు. హీ వాజ్ వెరీ స్వీట్. తనకి ఎక్కడ కల్మషం ఉండదు, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియన్. ఇప్పుడు అంటే వేరే వాళ్ళు అయితే ఆలోచిస్తారేమో శివుడు గెటప్ వేసుకోవాలా అని, బట్ హీస్ అన్ యాక్టర్, హీస్ అ ప్రొఫెషనల్ యాక్టర్ ఫస్ట్. సో ఏవి ఆలోచించకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ he did this song, and I have to appreciate you for that. And he's very sweet. He's a very sweet guy. And congratulations and all the very best. My 100% support to you. Ante andi. Thank you so much. మీ కళ్ళు బాగున్నాయని ఎలా ఉన్నా చెప్పనా? ఎవరికి ఫస్ట్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తానా? మీ కళ్ళు బాగున్నాయని చెప్తాను. మీరు ఇటు రావాలి కదా. ఎలా ఉన్నా చెప్పనా? నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఈ ఫంక్షన్కు తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు. కళ్ళు మన్న గ్లాసులే, జల్లు మంది నా ప్రాణమే, మందు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా చేశాయిలే. బయటనే రేపుతున్న ఆ చేపలే, సునామీలే నా లోపలే,
రోడ్డు మీద ట్రంకను డ్రైవ్ నన్నెవరు ఆపలే నీ కళ్ళు నాగిని బారు నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు ఇసుకిసి బాయా ఈ పార్టీలో నా పాటలు బాయా. ముందుగా శివాజన్న మీకు నమస్కారం. చాలా పెద్దవారు అన్న. నాకు నేను చాలా రోజుల కలుద్దాం అనుకున్నా, కాకపోతే ఈ రకంగా కలిసి పెద్దవాళ్ళంటే అట్లా కాదు కదా అంటారు. ఏజ్ కాదు, ఏజ్ కూడా కాదు కదా. నేను బయట చూసా శివుణ్ణి, పరిచయం అయ్యా. చాలా పర్ఫెక్ట్ అతను. ఆ కట్అవుట్, హైట్, పర్సనాలిటీ సూపర్. ఆల్ ది బెస్ట్. ఈ శివరాత్రి వేళ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఇంకో పాట. ఇప్పుడు ఇంకో పాట పాడితే యావర్ ఇలా మిమ్మల్ని చూస్తాడు. ఇప్పుడు మీ కళ్ళలో కళ్ళు పెట్టి వచ్చింది నా సాంగ్ కళ్ళు పెట్టి కాదు. అంటే ఒక్కటి, నేను రంగస్థలంలో పాట పాడితే అది మందు స్థలం అయింది. అప్పుడు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ గారిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమని పెట్టి పాడదాం అనుకుంటున్నా. మీరు ఎలా ఉన్నారు తెలుసా? వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయి పెడితే, వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయి పెడితే చేతి కంది నా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నది లక్ష్మి, ఎంత చక్కగా. బస్ స్టాండ్కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా బట్ట లిక్కరు లారీ లాగా ఎంత చక్కగా ఉన్నది. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నది. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగా ఉన్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగా ఉన్నది. నా వల్ల టైం కిల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. First of all, thank you to Kriya Entertainment. Actually, seeing myself on silver screen, it's a dream. It's a dream. ఈ రోజు డ్రీమ్ కమ్ ట్రూ. నేను చూశాను. నార్మల్గా ఇఫ్ యు ఆర్ సీయింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్, ఇది డ్రీమ్. కానీ యాజ్ అ లార్డ్ శివ నేను చూశాను. నాకు కదా, నన్ను నేను చూశాను యాజ్ అ లార్డ్ శివ. సో అది పెద్ద మ్యాటర్, అది పెద్ద మ్యాటర్. సో ఆఫ్టర్ బిగ్ బాస్ నేను కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను యాజ్ అ లార్డ్ శివ. ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ థ్యాంక్ యూ క్రియా ఎంటర్టైన్మెంట్, స్పెషలీ అనిల్ గారు, రమేష్ గారు, ఫర్ చూసింగ్ మీ. ఐఎమ్ రియలీ గ్లాడ్. యాక్చువల్లీ సడన్గా ఇది ఆఫర్ వచ్చింది నాకు. ఐ వాజ్ రియలీ కన్ఫ్యూజ్డ్. సో ఇది దేవుడు కదా, ఒకవేళ నేను చేస్తే ఎలా కనిపిస్తుంది అందరికీ. సో కొంచెం నేను నర్వస్ అయ్యాను. కానీ ఆ టైంకి నైని, షీ సపోర్టెడ్ మీ. షీ వాజ్ దేర్. అండ్ ఈరోజు కూడా షీఈ్ నాట్ వెల్. నాకు సపోర్ట్ చేయడానికి వచ్చింది నైని. అండ్ నీతోనే డాన్స్ కూడా, రిహర్సల్ టైం కూడా, సమ్ టైమ్స్ ఐ డూ మిస్టేక్స్, సమ్ టైమ్స్ ఆల్ ద టైమ్. యాక్చువల్లీ ఐ డోంట్ నో మచ్ డాన్స్, బట్ she motivates like, no, it will be done, it will be done, it will be done, it will be done. So what I'm saying is, she is very supportive. And Damini, if I'm talking about Damini, where is Damini? Changing place. Damini, she is a very beautiful singer. Oh my God, no, Tasty Teja, okay. తెలుసు అందరికీ. సో దామిని, షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ సింగర్. అండ్ థ్యాంక్ యూ దామిని ఫర్ కమింగ్ హియర్. నేను కాల్ చేశాను దామినికి, ప్రియాంకకి, అండ్ బోలే అన్నకి, అండ్ తేజకి, ప్రశాంత్కి. జస్ట్ ఓన్లీ వన్ మాట. Are you ready for the shower? And love you all, and thank you once again for Anil sir and Ramesh garu for giving me this lovely opportunity to act as a Lord Shiva. ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళందరికీ నా నమస్కారం. యాక్చువల్లీ మీ అందరినీ బిగ్ బాస్లో చూస్తుంటాను నేను. నాకు బోలే గారు చాలా స్పెషల్, అండ్ శివాజీ గారు చాలా స్పెషల్, అండ్ నెక్స్ట్ నైని గారు డైరెక్ట్గా పరిచయం నాకు. వీళ్ళందరినీ బిగ్ బాస్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు స్టేజ్ మీద వాళ్ళతో ఉండడం చాలా ఆనందంగా ఉంది.
అండ్ ఈ సాంగ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న యాంకర్స్ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, సెలబ్రిటీసే. మేడం కూడా బాగా తెలుసు అందరికీ. అండ్ మెహబూబ్ అన్న, మిగతా టీం అందరూ, గౌతమ్ గారు, చరణ్, ప్రియాంక గారు, మానస గారు, టేస్టీ తేజ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ యావర్ బ్రో, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ యావర్ బ్రోతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ పల్లవి ప్రశాంత్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సో ఇక్కడికి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆ రోల్ నాకు రావడం ఒక అదృష్టంగా నేను ఫీల్ అయ్యాను. సో కొంచెం నర్వస్గా, భయంగా ఉంది మాట్లాడడానికి. బట్ యా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. డైరెక్టర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు, అలాగే మై ఫ్రెండ్ చరణ్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ యాజ్ పార్వతి. యా, థ్యాంక్ యూ సో మచ్.